గురుగారు, సంతానం క్షేమం కోరి ఈ నాగుల చవితి వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరైనా పాటించవచ్చా? కాలాన్ని అనుసరించి ఉద్యోగ విధులు, కార్యాలయాల పనివేళలు, ఇద్దరూ ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదు. ఇలాంటి నేపథ్యంలో వ్రతం ఇల్లాలు, పూజ భర్త అనేటటువంటి ధర్మశాస్త్ర గ్రంథాల సూక్తి ముక్తావళి నీతి వాక్యాలు ఎన్ని ఉన్నప్పటికీ అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించే ఈ కార్తీక మాసంలో దంపతులు ఇరువురు సమానం. ఇద్దరు కలిసి వ్రతాన్ని చేయాలి. ఇల్లాలకి సమయం కుదరదు, ఉపవాస వ్రతం పాటించి ఇల్లాలు వెళ్ళిపోతుంది. భర్త విధులు నిర్వహించవచ్చు. కావలసిందల్లా విశ్వాసం, అది ప్రధానం. నాగాయలంకతో ప్రారంభం చేస్తే నాగాలాండ్ వరకు దేశమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా మొదలుగా అమెరికా వరకు అనేక తవ్వకాలలో, శిథిలాలలో సర్పాలకు సంబంధించిన రూపాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ నాగబంధం, అనంత పద్మనాభస్వామి దేవాలయం నాగబంధం నుంచి ప్రారంభం చేసుకుంటే చిత్రసీమలో నాగవల్లి బంధం వరకు అనేక ముగ్గులను కూడా మనం చూస్తూ ఉంటాం. నాగబంధం 8 కోణాలతో ఉండేటటువంటి ముగ్గు. మరి ఈ ముగ్గులో కూర్చుని అర్చించేది ఎవరు? మగవాడే. నాగబంధం, నాగరాజు, సర్పాలు, 8 కోణాలతో ఉండే అష్టబంధం, ఇది నాగబంధం పురుష సంబంధితం. ఇది మగవారే వెయ్యాలి, ఆడవారు కాదు. అలాగే తమలపాకులకు నాగవల్లి అని చెబుతూ ఉంటాం. నాగవల్లి దళైర్యుక్తం. ఇలాంటి నాగములకు సంబంధించిన వ్రతాన్ని ఉపవాసం ఇల్లాలు పాటిస్తే భర్త ఇంటిలో పుట్ట సిద్ధం చేయడం, సలిమిడి సిద్ధం చేయడం, పూజ కాబట్టి నివేదన అర్పించడం, ఇంటిలో ఎంతమంది చిన్నారి బాలబాలికలు ఉంటే అంతమందికి నాగరక్షలు సిద్ధం చేయడం, ఇవన్నీ విధులు పాటించవచ్చు. కనుక భర్త కూడా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. ఇద్దరు ఉపవాస వ్రతాన్ని పాటిస్తే ఆ ఇంటికి క్షేమం. పొలంలో వ్యవసాయం పనులు చేసేటటువంటి దేవశర్మ అన్న బ్రాహ్మడు పొరపాటుగా వ్యవసాయం చేసే నిమిత్తమై పొలానికి వెళ్ళి దున్నుతూ ఉండగా కొన్ని సర్పాలు మరణించాయి. ఇది కథగానే స్వీకరించాలి. ఈ కథను ఆధారం చేసుకునే పాము పగ అన్నది లోకంలో వచ్చేసింది. ఆ దేవశర్మ కూతురు ఇంటికి రాగా వెంట ఆ సర్పములు మరణించిన వాటి తల్లి వెంటాడుతూ వచ్చింది, కాలి అడుగుల వెంట. కూతురు ఇంటిలోని వెళ్ళాడా దేవశర్మ. కూతురు ఇంటిపైన సర్పముల చిత్రములు ఉన్నవి. కూతురు వ్రతం చేసింది. మీరు చెయ్యలేదా నాన్న, ఎలా వచ్చారు అని చెప్పి సత్యం తెలుసుకుని తన తండ్రి చేత కూడా ఈ వ్రతాన్ని పాటించడంతో ఆ సర్పం శాంతించింది. దేవశర్మ తిరిగి తన ఇంటికి వెళుతూ ఉంటే వెంటాడడం మానేసింది. ఇలాంటి పురాణ కథల ద్వారా పాము పగ అన్న మాటలు మనలో బాగా ప్రచారం చేశారు. అలాగే సర్పాలను పూజించే విధానంలో దంపతులలో మగవారు కూడా చేయవచ్చు. దేవశర్మ చేశాడు అనే ఆధారం స్వీకరించి భార్యాభర్తలు ఇరువురు కూడా సమాన భాగంతో ఈ వ్రతాన్ని అనుసరించాలి.